అంటారు? యూత్ అండి యాక్చువల్గా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది అంటే ఫస్ట్ మొట్టమొదటిగా చూసేది యూతే చూస్తున్నారు. మనకి యాక్చువల్గా సీరియల్ చూసేది ఆడవాళ్ళు చూస్తే, లేదా యూత్ ఎక్కువగా కొత్తగా వెబ్ సిరీస్ ఏమొస్తుంది, నెట్ఫ్లిక్స్లో ఏమొస్తుంది, లేకపోతే అమెజాన్ ప్రైమ్లో ఏమొస్తుంది, లేకపోతే G5లో ఏమొస్తుందని చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. హాట్స్టార్లో ఏమొస్తుందని వాళ్ళ కుర్రవాళ్ళే ముఖ్యంగా 16 to 30 లోపు చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఏజ్ పీరియడ్ 16 to 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇంపాక్ట్ అనేది అది జనరల్గా చూస్తున్నారండి. యాక్చువల్గా ఏళ్ళు ఎక్కువ చూస్తారన్న ఉద్దేశం ద్వారా వాళ్ళ కంటెంట్ కూడా కొంచెం డోస్ ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది. డబుల్ మీనింగ్ ఉండొచ్చు, లేదా డైరెక్ట్ బూతులే ఉండొచ్చు. వాళ్ళు ఆ కంటెంట్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవటం, ఇండైరెక్ట్గా ప్రమోట్ చేయటం, వ్యూస్ని పెంచుకోవటం తప్ప దానివల్ల యూత్ పాడైపోతారు లేదా దాని మీద ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదండి. కొన్ని చోట్లయితే కొన్ని డేంజరస్ వెబ్ సిరీస్ చూసి చచ్చిపోవటాలు కూడా, ఆ వెబ్ సిరీస్ చూసి పిల్లలు చాలా మంది చచ్చిపోవచ్చేమో, ఈ విధంగా మనం బిహేవ్ చేస్తే మన పేరెంట్స్ దగ్గర, అంటే మన పేరెంట్స్ మనకి భయపడతారు, ఇలాంటివి కూడా బ్లాక్ మెయిల్స్ కూడా జరుగుతూ ఉంటాయి కదా. అవునండి, మరి అది ఇంపాక్టే కదా. ఇంపాక్టేనమ్మా. ఎందుకంటే వాళ్ళు మరీ వైలెంట్గా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ప్రతి ఒక సామాన్యుడికి ఎలా ఉందంటే ఏది వేడిగా ఉంటే, ఏది విడ్డూరంగా, లేదా ఏది వెరైటీగా ఉంటే అదే చూసేలా ఉన్నాడు. సహజంగా చెప్పే మాటలు, సహజంగా ఉండే ఏది కూడా ప్రేక్షకుడు చూడట్లే. ఇందులో ఏముంటుంది, వెంకటేష్ ఎన్ని మాట్లాడారు, భలే రెచ్చిపోయాడు అని అంటున్నారు. ఏది రానా నాయుడు, అది యాక్చువల్గా బండ బూతులండి. అదేంటంటే వాళ్ళు ఆ కంటెంట్ కోసం వీళ్ళ టార్గెట్ చేసి తీయటమే. అదేవిధంగా యూత్ కూడా కొంతమంది చెడిపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దానికి డబల్ అటాక్ అండి ఇది. ఎలాగంటే నిన్ను ఎవడు చూడమన్నాడు మా సినిమా అని వాళ్ళు అంటారు. కానీ ఏంటంటే పబ్లిక్ వదిలేసిన తర్వాత వీళ్ళు చూస్తారండి. వీళ్ళే చూస్తారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కంటెంట్ అలా రెడీ చేస్తున్నారు. ఇంపాక్ట్ అయితే నేను ఉంటుంది. ఒకప్పుడు సినిమాలలో కానీ లేకపోతే సీరియల్స్లలో కానీ ఒక చిన్న బూతు మాట మాట్లాడాలన్నా, లేకపోతే అరే అన్నాలన్నా కానీ భయపడేటోళ్ళు అనమాట. అంత సాంప్రదాయంగా, లేకపోతే ఎవరిని ఉద్దేశించి కూడా అనేటోళ్ళు కాదు. మరి ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో కానీ, లేకపోతే కరెక్ట్ ఈ సినిమాలలో కూడా అడల్ట్ కంటెంట్ తీసుకురావటము, మీరు అన్నట్టు ఎవడేమంటాడో. అవునమ్మా, ఇది ఎలాగంటేనండి, ఒకటి చిన్న సమస్య వచ్చిందంటే మనకు సినిమాలకి సెన్సార్ ఉంది, ఒప్పుకుంటుంది. వెబ్ సిరీస్కి సెన్సార్ లేదు. వీళ్ళు ఎలాగంటే తగిన రీజన్తో వీళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఆన్సర్ ఇచ్చారనుకోండి, సెన్సార్ ఒప్పుకుంటుంది. ఇది చాలా పూర్తిగా రస్టిక్ విలేజ్ నేటివ్ కంటెంట్ అండి. దానివల్ల విలేజ్లో ఎలా మాట్లాడుకుంటారో అటువంటి మాటలే మేము ఇక్కడ వాడుతున్నాం. దానివల్ల మీరు ఈ కంటెంట్ మాకు రిలీఫ్ ఇవ్వాలి అని రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. మరి ఆ కంటెంట్ ఎందుకన్నా కొన్ని కోట్లు పెట్టి స్ట్రీమింగ్ చేస్తున్నారు. అది అయితే అక్కడ సెన్సార్ ఉండదండి. వెబ్ సిరీస్కి మనకి సెన్సార్ ఉండదు. సెన్సార్ లేకపోవడం వల్ల వచ్చే కొన్ని సమస్యలు. నిజంగా సెన్సార్ ఉంటే బీప్ అని వేసి ఉండొచ్చు, లేదా ఏదైనా చేయొచ్చు. కానీ ఏంటంటే సెన్సార్ లేకపోతే వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు బండి సరోజ్ కుమార్ అని కొన్ని సినిమాలు తీసాడు, బండ బూతులే. అదే యాక్చువల్గా డైరెక్ట్ సెన్సార్ నుంచి వచ్చిన పిక్చరే. కానీ ఏంటంటే నా కంటెంట్ అటువంటిది, నాది పూర్తిగా రస్టిక్ ఏరియా, రూరల్ ఏరియా. వాళ్ళు పూర్తిగా రెబల్ నేచర్తో ఉన్న వాళ్ళు అలాగే మాట్లాడతారు. నాకు కొంచెం వెసులుబాటు ఇవ్వండి అని అడగటం వల్ల ఇచ్చారేమో. ఏదైనా నుండి బిజినెస్సే, వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఎందుకు ఇచ్చామని అడుగుతారు. వాళ్ళు ఏదో చెప్పారని వీళ్ళు అంటారు. అల్టిమేట్గా గవర్నమెంట్ ఏమిస్తే ఏం చెప్తే అదే రైట్.